వెల్కమ్ టు ది వాయిస్ ఆఫ్ గాడ్. గ్లోరీ టు జీసస్ మినిస్ట్రీస్. మొదటి ఎపిసోడ్లో యేసుక్రీస్తును గురించిన చరిత్రలో ఉన్నటువంటి విషయాలని కొన్నిటిని మనం తెలుసుకున్నాం. ఈరోజు ఈ ఎపిసోడ్లో మరికొన్ని విషయాలని మనం తెలుసుకుందాం. టాసిటస్ అనే చరిత్రకారుడు ఎన్లాస్ అనే గ్రంథంలో చక్రవర్తి న్యూరో కాలంలో క్రైస్తవుల హింసను గురించి రాశాడు. దీనిని బట్టి మొదటి శతాబ్దంలో క్రైస్తవ సంఘం లేదా సమూహం రోమ్లో ఉన్నట్లు తెలుస్తుంది. రోమ్లో క్రైస్తవ సంఘం ఉంది అని ఈ విషయాన్ని బైబిల్లో కూడా ఒకసారి చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2 నుండి 7 వచనాలు. దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడువాడునైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికందరికీ శుభమని చెప్పి వ్రాయినది. అపోస్తులైన పౌలు రోమా నగరంలో ఉన్న క్రైస్తవులకు రోమా పత్రికను రాశాడు. ఈ రోమా పత్రిక సుమారు క్రీస్తు శకం 57-58 సంవత్సరాల మధ్య రాయబడినట్లు తెలుస్తుంది. బైబిల్లో మరొక వాక్యం కూడా రోమా నగరంలో క్రైస్తవులు ఉన్నారని నిర్ధారణ చేస్తూ ఉన్నది. అపోస్తల కార్యాల గ్రంథము 18వ అధ్యాయము 2వ వచనం. యూదులందరూ రోమాను విడిచి వెళ్ళవలెనని క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున. ఈ వాక్యం ప్రకారంగా కూడా రోమ్లో క్రైస్తవ సంఘము ఉందని నిర్ధారణ చేయవచ్చు. రోమా సామ్రాజ్యానికి 5వ చక్రవర్తి న్యూరో చక్రవర్తి. క్రీస్తు శకం 54వ సంవత్సరం నుంచి క్రీస్తు శకం 68వ సంవత్సరం వరకు రోమా సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. రోమా చరిత్రలో న్యూరో చక్రవర్తికి నిరంకుశ పాలకుడిగా పేరుంది. అత్యంత వివాదాస్పద చక్రవర్తుల్లో ఒకరిగా న్యూరో చక్రవర్తిని పరిగణిస్తారు. చరిత్రకారుడు టాసిటస్ ప్రకారం క్రీస్తు శకం 64వ సంవత్సరంలో రోమ్లో భారీ అగ్ని ప్రమాదం జరిగిందని పేర్కొన్నాడు. రోమ్లో అప్పటికి క్రైస్తవ సంఘం బాగా విస్తరిస్తుంది. రోమ్లో జరిగిన అగ్ని ప్రమాదానికి క్రైస్తవులే కారణమని క్రైస్తవులపై నిందమోపి వారిని అగ్నిలో వేసి తీవ్రంగా హింసించాడని చరిత్రకారుడు టాసిటస్ పేర్కొన్నాడు. అంత మాత్రమే కాక ఈ అగ్ని ప్రమాదం 10 పట్టణములకు వ్యాపించిందని, ఈ అగ్ని ప్రమాదం 6 రోజుల పాటు విస్తృతంగా కొనసాగిందని, రోమ్లో 14 జిల్లాల్లోని 3 జిల్లాలు పూర్తిగా ఈ అగ్ని ప్రమాదం వల్ల నాశనమయ్యాయని, మరో 7 జిల్లాలు పూర్తిగా తీవ్రంగా దెబ్బతిన్నాయని టాసిటస్ పేర్కొన్నాడు. అంత మాత్రమే కాక ఈ అగ్ని ప్రమాదం గురించి అప్పుడు ఉన్నటువంటి ప్రజలకు దీనిపై చాలా అనుమానాలు ఉన్నట్లు ఆయన వ్యక్తం చేశారు. న్యూరో చక్రవర్తి తన భవనాన్ని విశాలంగా నిర్మించుకోవటానికి రోమ్ నగరంలో 2 భాగములను తగలబెట్టించాడని టాసిటస్ పేర్కొన్నాడు. అనేక మంది క్రైస్తవులను క్రూరంగా చంపించాడని, న్యూరో చక్రవర్తి తోట రాత్రివేళ వెలిగించుటకు కొంతమంది క్రైస్తవులను స్తంభములకు కట్టి అతి క్రూరంగా కాల్చాడని చరిత్రకారుడు టాసిటస్ ఎన్లాస్ అనే గ్రంథంలో పేర్కొన్నాడు. చరిత్రకారుడు టాసిటస్ ఫైనల్గా ఆయన రాసినటువంటి ఎన్లాస్ అనే గ్రంథాన్ని కనుక మనం చూసినట్లయితే తెలుస్తూ ఉన్నటువంటి విషయం, యేసు నిజమైన చారిత్రక వ్యక్తి అని సూచించాడు. మరణము తర్వాత కూడా ఆయన అనుచరులు క్రైస్తవులు కొనసాగారని తెలిపాడు. క్రీస్తు శకం 64వ సంవత్సరం నాటికి రోమ్లో క్రైస్తవ సంఘం ఉందని టాసిటస్ పక్కాగా నిర్ధారించాడు. యేసుక్రీస్తును గురించి చరిత్రలో ప్రస్తావించిన మరో చరిత్రకారుడు ఫ్లావియస్ జోసెఫస్. క్రీస్తు శకం 38వ సంవత్సరం నుంచి
క్రీస్తు శకం 100వ సంవత్సరం మధ్య కాలంలో జీవించినటువంటి వ్యక్తి. ఈయన యూదులకు సంబంధించిన చరిత్రకారుడు. ఫ్లావియస్ జోసెఫస్ యేసును అనుసరించిన వ్యక్తి కాదు. యేసుక్రీస్తును గురించి ప్రస్తావించినప్పటికీ యేసును క్రీస్తుగా, మెస్సయ్యగా నమ్మలేదు. ఫ్లావియస్ జోసెఫస్ రోమా సైన్యంలో కీలక పదవిలో కొనసాగాడు. కొంతమంది ఈయనను గొప్ప స్కాలర్గా పరిగణిస్తారు. ఫ్లావియస్ జోసెఫస్ మొదటి శతాబ్దంలో యూదుల గురించి, వారి చరిత్ర గురించి, క్రైస్తవుల గురించి అర్థం చేసుకోవటానికి చాలా విలువైన చారిత్రక ఆధారాలు ఇచ్చాడు. రోమన్ పాలనలో యూదయ పరిస్థితులను వివరించాడు. యెరూషలేములో ఉన్న దేవాలయ విధ్వంసానికి సంబంధించి ప్రత్యక్ష కాలపు వివరాలు చరిత్రలో నమోదు చేశాడు. ఫ్లావియస్ జోసెఫస్ ప్రాముఖ్యంగా కొన్ని గ్రంథాలు రాశాడు. అందులో 4 ప్రాముఖ్యమైనటువంటి గ్రంథాలు. ఒకటి ది జ్యూస్ వార్, రెండవది యాంటిక్యూట్స్ ఆఫ్ ది జ్యూస్, మూడవది అగైనెస్ట్ ఎపియన్, నాలుగవది లైఫ్ ఆఫ్ జోసెఫస్. ఫ్లావియస్ జోసెఫస్ యాంటిక్యూట్స్ ఆఫ్ ది జ్యూస్ అనే గ్రంథంలో సృష్టి కథనము నుండి మొదటి శతాబ్దం వరకు యూదుల చరిత్రను వివరించటమే కాక యేసుక్రీస్తు గురించి, ఆయన సహోదరుడైన యాకోబు గురించి ప్రస్తావనలు చేశాడు. యాంటిక్యూట్స్ ఆఫ్ ది జ్యూస్ గ్రంథంలో టెస్టిమోనియం ఫ్లావినియం అనే భాగంలో ఇలా రాశాడు. ఆ కాలంలో యేసు అనే జ్ఞానవంతుడు జీవించాడు. ఆయన అద్భుతమైన కార్యాలు చేశాడు. సత్యాన్ని ఆనందంగా స్వీకరించే అనేక మందికి బోధించాడు. యూదుల్లోనూ గ్రీకుల్లోనూ అనేక మందిని తన వైపు ఆకర్షించాడు. పిలాతు ఆయనను సిలువ వేయించాడు. అయినప్పటికీ యేసును ప్రేమించిన వారు యేసును విడిచిపెట్టలేదు అని పేర్కొన్నాడు. ఫ్లావియస్ జోసెఫస్ యేసుక్రీస్తు సహోదరుడైన యాకోబును గురించి ఇలా రాశాడు. యేసు అని పిలువబడిన క్రీస్తు యొక్క సహోదరుడు యాకోబు అని పేర్కొన్నాడు. ఫైనల్గా ఫ్లావియస్ జోసెఫస్ యేసు చారిత్రక వ్యక్తి అని, చరిత్రలో ఉన్నాడు అని, ఆయన మొదటి శతాబ్దంలో యూదయలో జీవించాడని పక్కాగా నిర్ధారిస్తూ ఉన్నాడు. మరొక చరిత్రకారుడు ఉన్నాడు. ఆయన పేరు సెల్సస్. ఈయన క్రీస్తు శకం 130వ సంవత్సరం నుండి క్రీస్తు శకం 190వ సంవత్సరం మధ్యకాలంలో జీవించిన చరిత్రకారుడుగా మనం చూస్తూ ఉన్నాం. ఈయన గ్రీకుకు చెందిన తత్వవేత్త, ఫిలాసఫర్. ఈయన క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా ది ట్రూ వర్డ్ అనే గ్రంథాన్ని రాశాడు. ది ట్రూ వర్డ్ అనే గ్రంథం క్రీస్తు శకం 175వ సంవత్సరంలో రాసినట్లు మనకు తెలుస్తుంది. ఈ గ్రంథం పూర్తిగా ఇప్పుడు అందుబాటులో లేదు. అయితే ఓరిజిన్ అనే చరిత్రకారుడు సెల్సస్ వాదనలు వ్యతిరేకిస్తూ కాంట్రా సెల్సమ్ అనే గ్రంథాన్ని రాశాడు. అందువల్ల సెల్సస్ యేసుక్రీస్తుపై చేసిన వాదనలు మనకు తెలుస్తూ ఉన్నాయి. సెల్సస్ యేసు గురించి మరియు క్రైస్తవుల గురించి అంగీకరించాడు. వారున్నారని అంగీకరించాడు. కానీ యేసు గురించి, క్రైస్తవుల గురించి చేసిన వాదనలను వ్యతిరేకించాడు.